हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అననుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏది ఉండదు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి చేసినట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులు వస్తాయి. ఉద్యోగ భంగం కావచ్చు. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావడానికి కూడా ఆస్కారం ఉంది. వ్యాపారులకు అనేక చెక్కులు రావడము, డబ్బు మోసపోవడము, తగిన సమయానికి వ్యాపారంలో తన పార్ట్నర్ల వల్ల చిక్కులు రావడము, పార్ట్నర్లు విడిపోవడము, ఇలాంటి యొక్క సందర్భాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ధన నష్టం రావడానికి, పైగా ఆరోగ్యం సరిగ్గా ఉండక మనశ్శాంతి లేక ఉండడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వాహన ఇబ్బందులు, వాహనముల చేత ప్రయాణం ఏర్పడము, కొత్త వాహనాలు కొనడానికి వెళ్ళి బయలుదేరి పాత వాహనాన్ని కొనుక్కోవడము, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవడము, దానివల్ల ఇబ్బందులు రావడము, పోట్లాటలు కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. రుణ బాధ పెరిగిపోతూ ఉంటుంది. అడుగు తీసి అడుగు పెడితే చాలా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. చేసే పనులన్నీ ఆగిపోవడము, దురలవాట్లకు లోను కావడము, దుష్ట సహవాసం చేస్తారు. దానివల్ల దుర్బుద్ధులు ఏర్పడతాయి, దురలవాట్లు ఏర్పడతాయి. దానివల్ల సంఘంలో విలువ పోతుంది, ఇంట్లో కూడా ఎవరు విలువకుండా ఉంటారు. ధన వ్యయము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరిగేటువంటి అవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాదులు చేసుకుంటారు. కానీ ఆ కొత్తగా పరిచయటువంటి వారు మిమ్మల్ని మోసగించేవారే కావచ్చు. కాబట్టి జాగ్రత్త. దురలవాట్లకు లోను కాకండి. ఇంట్లో బయట పేరు పోడగొట్టుకోకండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో మొదటి వారం డబ్బు చాలా నష్టపోతారు. ఎప్పుడు భయంగా ఉంటారు. ఏదో దొంగతనం చేసినలాగా ఎప్పుడు భయంగా ఉండడము, అందరిని తప్పించుకొని తిరుగుతూ ఉండడము అనేటువంటి జరుగుతుంది. దుర్మార్గులతో స్నేహితం చేస్తారు. వద్దంటే వినరు. దురలవాట్లకు లోనవుతారు. ఆ దురలవాట్లు చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా వాటి గురించి దురలవాట్లకు లోను కాకండి. ఇక్కడ తిన్నా తీపి ఏ పదార్థం తిన్నా అందులో ఉండేది చక్కెర మాత్రమే. అదొకటి బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఏ తీపి పదార్థం తీసుకున్నా, లడ్డూ తీసుకున్నా, జిలేబీ తీసుకున్నా, మైసూర్పాకు తీసుకున్నా, ఏది తీసుకున్నా అందులో ఉండబడి ఉంటే తీపి అనేటువంటిది ఒకటే. చక్కెర మాత్రం కలిస్తేనే అందులో అంత వస్తుంది. ఆ చక్కెర ఇంట్లోనే ఉంటుంది. బయట గురించి ఆలోచన చేయకుండా ఉండండి. ఇలాంటి దురలవాట్లు చేసుకోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మనస్సును అరికట్టేసుకోండి. ఇక
ఈ దురలవాట్లు ఏర్పడడం వల్ల ఇంటా బయట అందరూ చీకొడుతూ ఉంటారు. తల ఎత్తుకొని తిరగలేని ఒక పరిస్థితి రావచ్చు. జాగ్రత్త. ఇక 2వ వారం ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా పోతుంది. ఎప్పుడూ ఏదో మూలన కూర్చొని బాధపడుకుంటూ కూర్చోవడం జరుగుతుంటుంది. అందులో వచ్చిన ఒక విసుగంతా భార్య మీద పిల్లల మీద తీయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల వారు బాధపడుతూ కూర్చోవడం జరుగుతుంది. ధైర్యాన్ని కోల్పోతారు. దుర్మార్గుల వల్ల భయం. మీరు కొందరి దగ్గర డబ్బు తీసుకున్నారు, రుణం తీసుకున్నారు. వాళ్ళ సంగతి మీకు తెలిసి కూడా వాళ్ళ దగ్గర రుణం తీసుకున్నారు. వాడు వచ్చి ఇంట్లో నుంచి చెంబులు బిందెలు బయట వేసి వేలం వేసి ఆ డబ్బు తాను లాక్కొని పోతాడు. అలాంటి విషయం రావచ్చు. కాబట్టి జాగ్రత్త. కొన్ని కలహాలు రావడం, పోలీస్ కేసులు, కోర్టు కేసులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోపం వల్ల ఏం మాట్లాడతారో కూడా తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళను మాటల బాణాల చేత బాధ పెట్టడం జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. 2వ వారంలో 3వ వారంలో కానీ చాలా జాగ్రత్తగా వాక్కులు సంధించండి. నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఇబ్బందులు కోరి తెచ్చుకోకండి వృశ్చిక రాశి వారు. ఇక 3వ వారం యత్నకార్య భంగము. ఏ పని చేతామని ముందుకు చేసినా అన్నీ ఆటంకాలే. సహాయం చేద్దామన్న వాళ్ళు సహాయం చేయరు. ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ యొక్క సంతకం కాదు, సంతకం అయితే స్టాంపింగ్ కాదు. ఇలా రకరకాలుగా ఏదో రకమైనటువంటి ఒక ఇది కావడం. అన్నీ వచ్చినాయంటే తిరిగి డబ్బు లేకపోవడం. దీనివల్ల ధైర్యాన్ని కోల్పోతారు. నా నుంచి ఏ పని కాదు, నేను ఉంది చేసేది ఏముంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు. తర్వాత ఏదో కొద్దిగా ఆదాయం వచ్చినప్పటికీ అది సరిపోకపోవడము, ఇంటి ఖర్చుల వరకే సరిపోవడము ఇది జరుగుతూ ఉంటుంది. అది వడ్డీలో కట్టడానికి కూడా అది సరిపోకపోవచ్చు, ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వడ్డీలు కట్టడానికి ఇంకో దగ్గర రుణం చేయడం, ఈ రుణము ఆ రుణం పెరిగి మోపెడంతై మనస్సు బాధపడము జరుగుతుంటుంది. మీకు ఇష్టమైన వస్తువులు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడము, బంగారం అమ్ముకోవడము ఇలాంటి ఏదో జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉంటుంది. మనోవిచారము, 10 మంది చేత నిందలు పడడము, చెయ్యని తప్పుకు శిక్షలు అనుభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రహస్యంగా రావాల్సి వస్తుంది. జాగ్రత్త. ముఖం చాటు చేసుకొని 10 మంది కనబడకుండా ముఖము చాటేసుకొని కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది. 10 మంది 10 రకాల నిందలు వేయడం జరుగుతుంది. ఆ నిందలు నిజమో కాదో తేలేటప్పటికీ అంతవరకు అది తేలేంతవరకు అయితే ముఖం చాటు చేసుకొని తిరగాలి, తప్పదు. దీనివల్ల మానసికంగా శారీరకంగా ఈ 2 రకాల కూడా ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక 4వ వారం ఆదాయం బాగానే ఉంటుంది, కానీ మనస్థిమితం ఉండదు. ఇంతకుముందు చేసినటువంటి ఒక తప్పుల వల్ల మనస్థిమితం లేకుండా పోవాల్సి వస్తుంది. ఎదుటి వ్యక్తులను తప్పించుకొని తల వంచుకొని తప్పించుకొని తినాల్సి వస్తుంది. అదిగో గురువుగారు వస్తున్నారంటే గురువుగారు వస్తే ఏమవుతుందో ఏమో, నా విషయం బయట పెడతాడేమో అని చెప్పి ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించుకోవడం జరుగుతుంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం జరుగుతుంటుంది. మనశ్శాంతి లేకుండా మీరు సంతోషంగా సుఖ సంతోషంతో ఉండకుండా మీ ఎదుటి వ్యక్తులను, మీ కుటుంబ వ్యక్తులను కూడా బాధలకు గురి చేస్తుంటారు. ఈ నెలలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా మీరు కాలం గడపడం ఈ నెలలో చాలా మంచిది. ఈ కష్టాలన్నీ కూడా సమసిపోవాలి అంటే దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ అమ్మవారి యొక్క దయ వల్ల ఈ కష్టాలు వెళ్ళిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.